రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించారని అన్నారు. ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ప్రభుత్వాంశంలో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అందరికి స్పష్టంగా తెలుసు. మీ అందరి వల్లనే ఇవాళ దొరల గడిలను బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది. అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత సంబంధించిన అంశాలు, పార్టీ అంతర్గత అంశాలు, మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారుల పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాం. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్ట మధు శ్రీధర్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నటువంటి అక్షరాల నిజం, సందేహమే లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి. నేను బీసీ బిడ్డను అని చెప్పుకునేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని 42% రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఒక నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన రేవంత్ రెడ్డి గారు, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్కను, ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన నాయకులను పెట్టి ఇలా బీసీ కులగణన చేపించి ఇలా బీసీలకు గొప్పగా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దిశగా ఇవాళ పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సమయం బురద జల్లే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు సీతక్క, ఇంతకుముందు నిన్నటి వరకు కొండ సురేఖ, ఈరోజు శ్రీధర్ బాబు గారు. ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు మొన్న మీ 10 మందికి ట్రైనింగ్ పెట్టి లెక్కగట్టి అందరి మీద వ్యక్తిగత విషయాలు మాట్లాడండి, లేనిపో నిందలు చేసి చెప్పేసిన ట్రైనింగ్ ఇచ్చి నాన్న అడుగుతా ఉన్నాం మేము మీడియా పరంగా. ఇవాళ బీసీ బలహీనులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఇవాళ శ్రీధర్ బాబు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి టీమ్గా కనివిని ఎరగని రీతిలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి కార్యక్రమంలో ఇలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. నాకు అర్థమైంది, మీకు మీ కేటీఆర్ గారికి, మీ కేసీఆర్ గారికి, మీ అగ్రనాయకులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేసి పేరు వస్తుందని ఒక మీకు ఆలోచనతో ఇవాళ ఒక నింద వేసే ప్రయత్నం చేశారు. 77 లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో గలాటలు, కుట్రలు జరిగినాయి. అన్ని ఆఫీసులు 9 గంటల వరకు ఉంటాయి, ఇది 12 గంటల వరకు ఎందుకు ఉంటుంది అని అడిగాను. నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరినీ రాష్ట్ర ప్రజలు,
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే, స్వయంగా మీ మంత్రులు దొరకలే, మీ ఎమ్మెల్యేలకు దొరకలే. గేటు పోతే కూడా తరిమి పంపారు, హోమ్ మినిస్టర్తో సహా. ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకు కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ 9 కాదు 12 కాదు 1 2 అయినా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇవాళ ఆఫీస్ను నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం. అది కూడా ఓర్వలేక ఆఫీస్ ఆఫ్ సెటిల్మెంట్ మీ ఆలోచన, అది మీరు జరిపిన పద్ధతి, అది మీరు వాడుకున్న ఆఫీసుల పద్ధతి, మీ ఆలోచన ఈరోజు శ్రీధర్ బాబు గారి మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. రేపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మీ భరతం పడతారని చెప్తా ఉన్నా. ఏమంటున్నాను, ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కింద కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. స్వయంగా మంత్రి గారి ఆదేశాలతో ఓఎస్డి గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిసిఎస్ దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని గుర్తించడం జరిగింది. వారిని దీన్ని తిప్పి కొడతాం అవసరం అనుకుంటే చాలా దూరం పోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. రాష్ట్రమంతా తిరుగుతున్నాడు అంటాడు. ఎస్, రాష్ట్రమంతా తిరుగుతాడు. ఎందుకు తిరగద్దు? రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కడికున్నది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన కార్యదర్శి పిసిసి కమిటీలో ఉన్నారు. కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. పోలీస్ కాన్వాయ్ కాదు, అభిమానులు ఎంబడొచ్చేటువంటి కాన్వాయ్. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. రామగుండం నా నియోజకవర్గం. ఆర్ఎఫ్సిఎల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. 15 లక్షలు, ఓసీపీలో 2 లక్షలు, ఇంకో జాగ్రత్త ఇంకో లక్షలతో అప్పుకున్న చరిత్ర మీది. ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతంలో గోదావరిఖని హాస్పిటల్లో చదువుకోని గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు 100 మందికి నేను ఇప్పించాను. రాజకీయం చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా కొడతాను.